పశ్చిమ ఏజెన్సీలో భూ వివాదం రగిలింది. అధికారులకు గిరిపుత్రులకు మధ్య వాగ్వివాదం, తోపులాటలు జరిగాయి. బొట్టాయిగూడెం మండలం ఇనుమూరు గ్రామంలో 57 కుటుంబాల ఎస్టీ కులానికి చెందిన వారు ఉన్నారు. వీరు జీవనాధారం వ్యవసాయం. బొట్టాయిగూడెం మండలంలో అంతర్వేదిగూడెం శివారు ఇనుమూరు గ్రామ రెవెన్యూ పరిధిలో గల సర్వే నంబర్ 221 లో 3 ఎకరాల 34 సెంట్లు, 223లో 8 ఎకరాల 74 సెంట్లు, 210లో 6 ఎకరాల 67 సెంట్లు, 217లో 7 ఎకరాల 52 సెంట్లు, 213లో 9 ఎకరాల 50 సెంట్లు, 214లో 7 ఎకరాలు ప్రభుత్వ భూములున్నాయి. ప్రభుత్వం వారు నిర్వహించిన సర్వే ప్రకారం సదరు భూములు ప్రభుత్వ భూములుగా నమోదయ్యాయి. గిరిజనేతర భూస్వాములకు అనుకూలంగా పోలీసులు, మండల రెవెన్యూ అధికారులు గిరిజనులు సాగు చేస్తున్న మొక్కజొన్న పంటను పండిస్తున్న భూముల్ని దున్నించి భూస్వాములు దౌర్జన్యంగా ధ్వంసం చేశారని తెలిపారు. అడ్డు వచ్చిన గిరిజనులపై పోలీసులు, రెవెన్యూ అధికారులు విచక్షణారహితంగా దాడి చేసి కొట్టారని, చివరికి గిరిజన మహిళలపై కూడా మగ పోలీసులే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ భూముల సమస్యపై ఇప్పటికే హైకోర్టులో కేసు నమోదైందని అన్నారు. గిరిజనులు వేసిన మొక్కజొన్న పంటలను ధ్వంసం చేసి గిరిజనులు, గిరిజన మహిళలపై దాడికి పూనుకుంటున్న పోలీసులు, రెవెన్యూ అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. సదరు ప్రభుత్వ భూములను వీరి పూర్వీకులు చదును చేసి సాగులోకి తెచ్చారని, తరతరాలుగా వీరి తండ్రులు, ముత్తాతల కాలం నుండి సాగు చేసుకుంటున్నారని తెలిపారు. ఈ భూముల ద్వారానే గిరిజనులు జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. సదరు భూములపై వ్యవసాయం ఆధారం తప్ప వీరికి ఏ విధమైన ఆదాయ మార్గాలు లేవని, సదరు భూముల్లో 57 గిరిజన కుటుంబాలు బొబ్బర, మినుము, మొక్కజొన్న పంటలను సాగు చేసుకుని జీవిస్తున్నారని తెలిపారు. గతంలో వీరి పూర్వీకులు తదుపరి వీరు పలుమార్లు సదరు భూములను వీరికి అసైన్మెంట్ చేయమని అనేక సార్లు రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు పెట్టుకున్నారని తెలిపారు. సదరు భూములపై వీరికి తప్ప వేరెవరికి ఏ విధమైన హక్కు భుక్తంలో ఎప్పుడూ లేవని స్పష్టం చేశారు. ఈ ఘటనపై అధికారుల నుంచి వివరాలు రావాల్సి ఉండగా గిరిజనులు మాత్రం అధికారుల తీరును తప్పుపడుతున్నారు. చేతికి వచ్చిన పంటను దున్నడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ఉంటే కోర్టు తీర్పు ప్రకారం పంట ఫలం తీసుకోవచ్చని, పచ్చటి పొలాన్ని దున్నడం వెనుక ఉద్దేశ్యం ఏమిటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అమాయక గిరిజనులపై దాడులు చేయడం తగదని వాపోతున్నారు. ఇనుమూరులో జరిగిన భూ వివాదం ప్రస్తుతం పశ్చిమ ఏజెన్సీలో సంచలనంగా మారింది. గ్రామంలోని గిరిజనులు సాగు చేస్తూ ఉన్న 80 ఎకరాల్లోని కొంత బొబ్బరి పంట వేశారు, మొక్కజొన్న పంట వేశారు. ఇప్పటికే వివాదాల్లో ఉన్న భూములవి. అటు భూస్వాముల నుంచి ఒత్తిడి వస్తుంది. మాకు భూస్వాములకు ఏ కాగితాలు ఉన్నాయి ఏంటి చూపించమని అనేక దఫాలుగా రెవెన్యూ వాళ్ళని అడిగాము. రెవెన్యూ వాళ్ళు ఏకపక్షంగా వాళ్ళ కాగితాలు ఉన్నాయి, మీకేమున్నాయి అనేసి ఈ రోజు చెప్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, పక్కా ఆధారాలు ఎవరికి ఉన్నాయి అనేసి అడుగుతా ఉంటే ఇప్పటికీ రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోవడం లేదు. భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే ఆర్డీఓ నుంచి ప్రొడక్షన్ ఆర్డర్లు తీసుకొచ్చి అటు పోలీస్ యంత్రాంగాన్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని దగ్గర పెట్టుకొని మరి భూమి ఏదైతే అక్కడ మొక్కజొన్న పంట 10 ఎకరాల్లో వేశారు, ఆ పంటని ఈ రోజు దౌర్జన్యంగా దున్నించడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ రోజు ప్రొడక్షన్ ఆర్డర్లు ఏకపక్షాన ఇస్తా ఉన్నారు, ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తాం. ప్రొడక్షన్ ఆర్డర్ లో ఆర్డీఓకి ఇచ్చే అధికారం ఉందా లేదా అనేది ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. గిరిజనులు అన్యాయం చేయండి అనేసి పోలీసుల వాళ్ళ దగ్గరికి వెళ్తే గనక పోలీసులే ఈ రోజు సేన్ లోకి వెళ్ళేసి మహిళలను చూడకుండా దౌర్జన్యంతో ఈ రోజు బొట్టాయిగూడెం ఎస్ఐ ఎవరైతే దుర్గా మహేష్ ఉన్నారో మహిళలను చూడకుండా విశేష రక్షణంగా కొట్టడము, బూతులతో తిట్టడం చేశారు. ఇది చాలా ప్రభుత్వానికి మేము చెప్పేది ఒకటే, పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులు అంటూ వస్తా ఉన్నారు. గిరిజనుల పక్షాన మీరు వ్యవహరించే తీరు ఇదేనా అనేసి మేము అడుగుతా ఉన్నాం. అనేక దఫాలుగా ఇక్కడ బొట్టాయిగూడెంలో ఉన్న దుర్గా మహేష్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. కానీ ఆరోపణలు ఉన్నా కూడా ఇక్కడ ఎందుకు ఉంచుతున్నారు ఎస్ఐని అనేది మేము అడుగుతా ఉన్నాము. ఈ రోజు పోలీసులకి అటు రెవెన్యూ వాళ్ళు ఏ విధంగా వెళ్ళి ప్రొడక్షన్ కల్పిస్తా ఉన్నారు. గిరిజనులు అడిగేది ఒకటే, న్యాయంగా రికార్డులు ఎవరికి ఉన్నాయో తేల్చండి అంటే రెవెన్యూ వాళ్ళు తేల్చడం లేదు. మేము అడిగేది న్యాయంగా రికార్డులు ఎవరు ఉన్నారు అన్నది తేల్చి ఇరు పక్షాలను కూర్చోబెట్టి మాట్లాడి సరిచేయాలనేసి మేము కోరుతా ఉన్నాము. లేని పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామనేసి మేము తెలియజేస్తా ఉన్నాం. నా పేరు నాగమణి, సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యురాలిని. సార్, మేము ఊళ్ళో నుంచి వచ్చేసరికి పోలీసులు అందరూ, ఎస్ఐ గారు, ఈఆర్ఓ, ఎంఆర్ఓ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. సేల్లో చూస్తే టాటర్ దున్నేస్తుంది. నేను అలాగెళ్ళి టాటర్ దగ్గర వెళ్ళి టాటర్ ఆపేసి ఎస్ఐ గారు ఈ మూల నుండి ఊరికి వచ్చి నన్ను ఏం అడగలేదు, కొట్టాడు. రావడంతోనే కొట్టాడు ఎస్ఐ గారు. బాబు ఎందుకు ఆపే టాటర్ని కర్రతో కొట్టాడు. బాబు ఎందుకు టాటర్ ఆపేవా అని అడగలగా నన్ను ఆపుకోకుండా ఊరికి రావడంతోనే నన్ను కర్రతో కొట్టాడు.